దీపావళి పండుగ వేడుకలు ఎందుకు, ఎలా మొదలయ్యాయి అన్న విషయానికొస్తే, పూర్వం భూదేవి పుత్రుడైన నరకాసురుడనే రాక్షసుడు గర్వాంధకారాలతో దైవ మానవ గణాలను అందరినీ హింసిస్తూ ఉండేవాడు. ఎవరి వద్ద తనకు అపజయం లేదని, ఒక్క తన తల్లి చేతుల్లోనే తనకు మరణం ఉండగలదనే వరం పొంది, అహంకారంతో స్త్రీలందరినీ అవమానపరుస్తూ అపహరించడం మొదలుపెట్టాడు. బాధితులు శ్రీ మహావిష్ణువుతో మొరపెట్టుకోగా, శ్రీకృష్ణుని అవతారంలో భూదేవి అంశ కలిగిన సత్యభామతో నరకాసురుని అంతమొందించాడు. నరకాసురుడు తన మరణాన్ని ప్రజలంతా వేడుకగా జరుపుకోవాలని కోరడంతో, ప్రజలు ఆనందంతో దీపాలు వెలిగించి బాణసంచా కాల్చుకొని దీపావళి పండుగ పేరుతో సంతోషంగా జరుపుకునే ఆచారం వచ్చిందని చెప్తారు. మరికొంతమంది రావణాసురుని వధించిన తర్వాత శ్రీరాముడు సీతా లక్ష్మణులతో అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంలో ప్రజలు ఆనందంగా దీపాలు వెలిగించి దీపావళి వేడుకను ప్రారంభించారని చెప్తారు. మరికొంతమంది పాండవులు తమ అజ్ఞాత వనవాసాలు ముగించుకొని తిరిగి వచ్చిన సందర్భంతో మొదలు అయ్యింది దీపావళి అని నమ్ముతారు. ఇక మన తెలుగువారు దీపావళి పండుగను 2 రోజులు జరుపుకునేవారు. మొదటి రోజు నరక చతుర్దశి పండగ. ఈరోజు స్నానం చాలా పుణ్యప్రదమని హిందువుల విశ్వాసం. ఈరోజు తెల్లవారుజామునే లేచి నరకాసురుని బొమ్మను చేసి కాలుస్తారు. వంటికి నువ్వుల నూనె పట్టించుకొని తలంటుకుని వేడి నీళ్లు చన్నీళ్లు కలిపిన నీళ్లతో ఆముదపు చెట్టు కొమ్మతో కలియ తిప్పి తలస్నానం చేస్తారు. కొన్ని ప్రాంతాలలో ఆడపడుచులు పుట్టింటికి వచ్చి తండ్రికి, అన్నదమ్ములకు కుంకుమ బొట్టు పెట్టి తలకు నూనెతో తలంటి హారతి పడతారు. తండ్రి, అన్నదమ్ములు ఆడపడుచులకు ఆశీస్సులు, కానుకలు ఇస్తారు. అందుకే సాధారణంగా ఈ పండుగకి కుటుంబ సభ్యులంతా కలుస్తారు. కొత్త దుస్తులు ధరించి నరకాసురుని వధ జరిగినందుకు ఆనందంగా టపాకాయలు కాల్చుకొని మిఠాయిలు తింటారు. కొన్ని ప్రాంతాల ప్రజలు దీపావళిని 5 రోజుల పండుగగా చేసుకుంటారు. వీరికి ఆశ్వయుజ బహుళ త్రయోదశి నుండి దీపావళి వేడుకలు ప్రారంభమై కార్తీక శుద్ధ విదియనాడు జరుపుకునే భగినీహస్త భోజనంతో ముగుస్తాయి. ఈ పర్వదినాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనత్రయోదశి. ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ధనత్రయోదశి పండుగను జరుపుకుంటారు. ఇల్లంతా శుభ్రం చేసుకొని వాడని పాత వస్తువులను తీసివేస్తారు. ఈరోజు వెండి, బంగారు వస్తువులను కొనుక్కొని పూజలో పెట్టుకుంటే ధనలక్ష్మి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని హిందువులు నమ్ముతారు. ధనలక్ష్మి కుబేరులను వారి వారి విభవం కొలది భక్తి శ్రద్ధలతో అర్చించుకొని ధనధాన్యాలతో తులతూగుతారు. వెండి, బంగారాలే కాకుండా ఈరోజు ఏ వస్తువు కొనుక్కున్నా అది చాలా మేలు చేస్తుందని, అది చాలా కాలం వరకు వాళ్లకు ఉపయోగకరంగా ఉంటుందని నమ్ముతారు. అమృతం కొరకై జరిగిన క్షీరసాగర మథనంలో వెలువడిన ధనలక్ష్మీదేవి ఈరోజు తనను అర్చించిన వారిని అనుగ్రహిస్తుందని, ఏ నూతన వస్తువుని ఇంటికి తెచ్చుకున్నా అది అమృత భాండం అవుతుందని భక్తుల విశ్వాసం. ధన్వంతరి జయంతి. మరో విశేషం ఏమంటే, ఆరోగ్యానికి, ఔషధాలకి అధిపతి అయిన ధన్వంతరి యొక్క జయంతి కూడా ఈరోజే. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. మరి ఈ మహాభాగ్యానికి అవసరమైన ఔషధకర్త ధన్వంతరి కూడా క్షీరసాగర మథనంలో వెలువడిన లక్ష్మీదేవి, కామధేనువు, అమృతం లాంటి దివ్యశక్తులతో పాటు ఆవిర్భవించాడు. పురాణాల ప్రకారం ధన్వంతరి ఒక చేతిలో అమృతభాండం, మరో చేతిలో ఆయుర్వేద గ్రంథంతో ప్రకటితమయ్యాడు. అనారోగ్యాలు రాకుండా ఉండటానికి, వచ్చిన అనారోగ్యాల నుండి శీఘ్ర ఉపశమనం కలగటానికి ఈరోజు ధన్వంతరిని కూడా పూజిస్తారు. కొన్ని పురాణాల కథనం ప్రకారం ధన్వంతరి కూడా నారాయణుని అంశే అని, ధన్వంతరిని పూజిస్తే లక్ష్మీదేవి సంతసించి అనుగ్రహిస్తుందని తెలుస్తుంది. ఇప్పటికీ ఆయుర్వేద వైద్యులు రోగులను నయం చేయడానికి ప్రారంభించేటప్పుడు ధన్వంతరిని స్మరించుకుంటారని చెప్తారు. ఈ విధంగా ధనత్రయోదశి ఆరోగ్యాన్ని, మహాభాగ్యాన్ని కూడా కలిగిస్తుందని భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. నరక చతుర్దశి. తదుపరి రోజున వచ్చే ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశిగా ప్రసిద్ధి పొందింది. నరకాసురుడు అనే రాక్షసుడు చెలరేగి సాధు జనాలను పీడిస్తూ దేవ మర్త్యలోకాలలో సంక్షోభాన్ని కలిగిస్తుంటాడు. కృతయుగంలో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామికి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. అతడు లోకకంటకుడైన
మహావిష్ణువు మాత్రం వీరిని వధించరాదని, తల్లి అయిన తన చేతుల్లోనే మరణించేలా వరం పొందుతుంది భూదేవి. మహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణ భగవానునిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది. అప్పటికి నరకాసురుడు లోకకంటకుడై ఛేదిస్తూ అధర్మ కృత్యాలను అరికట్టడానికి సత్యభామ సమేతంగా తరలి వెళ్తాడు శ్రీకృష్ణుడు. వారి మధ్య జరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ శరాఘాతాలకు మరణిస్తాడు నరకుడు. తన పుత్రిని పేరైన కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్దశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. నరకుని చెర నుంచి సాధుజనులు 16,000 మంది రాజకన్యలు విడిపించబడ్డారు. ధర్మం సుప్రతిష్టమైంది. నరకాసురుని పీడ విరగడైనందున సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావడంతో చీకటిని పాలద్రోలుతూ ప్రజలు దీపాలతో తోరణాలు వెలిగించి బాణసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది. దీపావళి అమావాస్య పండుగ. పూర్తి అమావాస్య నాడు జరుపుకునే పండుగలు మనకు రెండు ఉన్నాయి. మహాలయ అమావాస్య మరియు దీపావళి అమావాస్య. భాద్రపద బహుళ అమావాస్య, మహాలయ అమావాస్య. అయితే దీపావళి పండుగ ఆశ్వయుజ బహుళ అమావాస్య నాడు జరుపుకుంటారు. ఈ పండుగ రాత్రిపూట జరుపుకుంటారు. పాత వస్తువులను తీసివేసి ఇల్లంతా శుభ్రపరుచుకుంటారు. రకరకాల మిఠాయిలను చేసుకుంటారు. సాయంకాలం సంధ్యా సమయంన గోగు కర్రలకు నూనెలో ముంచిన గుడ్డ పీలికలను ఒక చివర కట్టి అవి వెలిగించి వీధి గుమ్మాల్లో నొయ్యల మీద కొడుతూ దీపావళి, మళ్ళీ వచ్చే నాగుల చవితి అంటూ పాడతారు. గోగు కర్రల్ని ఎవరూ తొక్కని చోట వెనక్కి తిరిగి చూడకుండా లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని శుభానికి మిఠాయిలు తింటారు. ఇలా చేస్తే పిల్లలకి చీడలు పోయి ఆరోగ్యంగా ఎదుగుతారని పెద్దల వాక్కు. తర్వాత ఇల్లంతా దీపాలతో అలంకరించి వెలిగిస్తారు. దీపాలకు మట్టి ప్రమిదలను నువ్వుల నూనె వాడడం మంచిది. వీధి గుమ్మాల్లో మరియు తులసమ్మ దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె కానీ ఆవు నేతితో కానీ దీపాలు వెలిగించుకోవాలి. అయితే ఇంకో విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. అదేంటంటే మట్టి ప్రమిద కింద ఇంకో ప్రమిద పెట్టి పై ప్రమిదలో ఒత్తులు నూనె వేసి దీపం పెట్టుకోవాలి. మనం వెలిగించే ప్రమిద కింద ఇంకో ఖాళీ ప్రమిద ఉండాలన్నమాట. పిల్లలు పెద్దలు మతాబులు, కాకర పువ్వొత్తులు, చిచ్చుబుడ్లు, టపాకాయలు లాంటివి వెలిగించి దీపావళి జరుపుకుంటారు. ప్రదోష సమయంలోనే లక్ష్మీదేవి పూజ చేస్తారు. ధనలక్ష్మి పూజ ఈరోజు చేస్తే ధనధాన్యాలు అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయని అందరి నమ్మకం. వ్యాపారస్తులు తమ వ్యాపారం బాగా వృద్ధి అవుతుందని నమ్ముతారు. కొత్త బంగారం, వెండి ఆభరణాలు కొనుక్కొని పూజలో పెట్టుకుంటే శుభప్రదమని మన నమ్మకం. మార్వాడి వర్తకులకు దీపావళితో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. కొత్త ఖాతా పుస్తకాలను తెరుస్తారు. ఒకరికొకరు అభినందనలు తెలుపుకొని మిఠాయిల్ని పంచుకుంటారు. బలిపాడ్యమి. 4వ రోజు కార్తీక శుక్ల పాడ్యమి రోజున బలిపాడ్యమి జరుపుకుంటారు. ఈ రోజును బలిపాడ్యమి అని ఎందుకంటారో క్లుప్తంగా తెలుసుకుందాం. ప్రహ్లాదుని మనవుడైన బలిచక్రవర్తి రాక్షసరాజు దేవతలతో సహా అందరినీ ఓడించి ఇంద్రలోకాన్ని వశపరుచుకోవాలనే దురాశతో ఇంద్రునిపై దండెత్తాడు. రక్షించమని ఇంద్రుడు విష్ణుమూర్తిని వేడుకోవడంతో జగన్నాటక సూత్రధారి వామనుడి అవతారంలో దానగుణం కలిగిన బలిచక్రవర్తిని 3 అడుగుల దానం అడిగి ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఒక్క అడుగుతో భూమిని, ఒక్క అడుగుతో ఆకాశాన్ని, 3వ అడుగుతో బలి శిరస్సు మీద పెట్టి పాతాళ లోకానికి నెట్టేస్తాడు. కానీ బలిచక్రవర్తి యొక్క దానగుణానికి మెచ్చి సంవత్సరానికి ఒకసారి కార్తీక శుక్ల పాడ్యమి నాడు పాతాళం నుండి భూలోకానికి రావచ్చని వరమిస్తాడు. అందుకే ఈ పాడ్యం నాడు బలిపాడ్యమి పేరుతో ప్రజలు వేడుక చేసుకుంటారు. అందుకే ఈరోజు చేసే దానం వల్ల సర్వశుభాలు కలుగుతాయని నమ్మకం. భార్యాభర్తలు ఒకరికొకరు కానుకలిచ్చుకుంటారు. ఈ పండుగ భార్యాభర్తల మధ్య సన్నిహిత్యాన్ని పెంచుతుంది. ఈ రోజున గోపూజ కూడా చేస్తారు. కొత్తగా పెళ్ళైన కూతుళ్లను ఇంటికి పిలిచి కానుకలను ఇస్తారు. ఇక 5వ రోజైన విదియ నాడు అన్నా చెల్లెళ్ళ పండుగ చేసుకుంటారు. ఈ రోజునే భగినీ హస్త భోజనం వేడుక చేసుకుంటారు.
అన్నలు చెల్లెళ్ళు ఇంటికి వెళ్ళి కానుకలు ఇచ్చి చెల్లెల చేతి భోజనం తిని వస్తారు. అన్న చెల్లెళ్ళ అనుబంధం బలపరుస్తుంది ఈ పండుగ వేడుక. ఈ పండుగతో 5 రోజుల దీపావళి వేడుకలు ముగిస్తాయి. ఈ విధంగా దీపావళి పండుగ దీపావళి పండుగగా, పటాసుల పండుగగా, పిల్లల పండుగగా, భార్యాభర్తల పండుగగా, అన్నా చెల్లెళ్ళ పండుగగా మనకు ఎన్నో రకాల విజ్ఞానాన్ని, వినోదాన్ని అందజేస్తుంది. కానీ శబ్ద కాలుష్యాన్ని పెంచే చప్పుళ్లతో కాకుండా వెలుగులు వెదజల్లే మతాబులు, కాకర పువ్వులు, భూచక్రాలు, విష్ణు చక్రాలు లాంటివి కాల్చుకుంటే మరింత బాగుంటుంది. కాకపోతే దీపాలను వెలిగించేటప్పుడు కించిత్ జాగ్రత్త